నీ ఉపదేశములను నేను అనుసరించున్నట్లు మనుష్యుల బలాత్కారము నుండి నన్ను విమోచింపుము. కాబట్టి ఇక్కడ దావీదు తన జీవితంలో చాలా సమస్యల గురించి దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ఇక్కడ మరి తాను ఎక్కడ తప్పిపోతున్నాడు అంటే మనుష్యుల బలాత్కారము తనను ఏలినప్పుడు తాను దేవుని ఉపదేశాలను అనుసరించలేని పరిస్థితిలోనికి వెళతాడని ఆయన కొన్ని అనుభవాల్లో తెలుసుకున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నన్ను పాపము ఏలకూడదు, మనుష్యుల బలాత్కారము నన్ను ఏలకూడదు. అంటే మనుషులు నన్ను బలవంతం చేసి, ఇప్పుడు సొలొమోన్ని నాకు తెలిసి సొలొమోను ఆ ప్రార్థన నేర్చుకోలేదు తండ్రి దగ్గర. చాలా విషయాలు నేర్చుకున్నాడు సొలొమోన్, కానీ ఆయన నేర్చుకోలేకపోయిన విషయం ఏంటంటే, దేవా నేను నీ ఉపదేశాలు అనుసరించాలి, ఒకవేళ మనుష్యులు నన్ను బలాత్కారం చేసి పక్కదో తొక్కించినప్పుడు నేను దానికి లోబడకుండా సహాయం చేయమని ఆయన ప్రార్థన చేసి ఉంటే ఆయన భార్యల మాట విని అన్య దేవతలకు ధూపం వేసి ఉండేవాడు కాదు. అంటే వాళ్ళు బలాత్కారం చేశారు, ఇంకా ఆయన చేతుల్లో ఏమీ లేకుండా పోయింది. ఇష్టమున్నా లేకపోయినా మనుషుల బలాత్కారం కొన్నిసార్లు మనిషి విశ్వాసులను తప్పు మార్గంలో నడిపించే ప్రమాదం ఉంది.